ఓకే, మీరు చూస్తున్నారు ప్రస్తుతం మన మహబూబాద్ జిల్లాలో ఉన్నాం. సంబంధించిన మహబూబాద్ నియోజకవర్గంలో పోలీస్ వారి యొక్క ఆధ్వర్యంలో పోలీస్ వారి యొక్క గ్రౌండ్ ఇది. టోటలీ చూస్తూ ఉంటే ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇది దాదాపుగా ఇక క్రికెట్ పిచ్ అయితే టోటలీ ఇక్కడ మొత్తం తయారై చూపిస్తున్నారు. ఇక్కడ ఎంపైర్స్ కూడా టోటలీ అక్కడ ఎంత ఉండాలి, వైడ్స్ ఎంత ఉండాలి, వికెట్స్కి ఎంత దూరంలో పిచ్ తయారు చేయాలి, ఎన్ని అడుగులు ఉండాలని దాన్ని పూర్తి కొలతలతో మాత్రము ఇక్కడ మహబూబాద్ ఎస్పీ కార్యాలయము ఆవరణలో మాత్రం ఇది వాతావరణంలో ఈ యొక్క గ్రౌండ్ అయితే ఉంది. దాదాపుగా పోలీసు వ్యవస్థలో ఇది మొట్టమొదటిసారి కూడా చెప్పుకోవచ్చు. ఇది చూస్తూ ఉంటే అసలు ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంటికి పోవాలంటేనే పోలేని స్థాయిలో మాత్రం ఇక్కడ గ్రౌండ్ కనిపిస్తూ ఉంది. టోటల్ ఇటు చూడొచ్చు మనం. ఇక్కడ టోటల్ ఇక్కడ గ్రౌండ్ని టోటల్ ఇక్కడ తయారు చేసేసి ఇక్కడ పిచ్ని రెడీ చేస్తున్న ఎంపైర్స్ని కూడా టోటల్లీ మనం చూడొచ్చు. ఇక్కడ ఎంత ఇక్కడ ఇంటర్నేషనల్ గేమ్ ఎలా ఉంటుందో అదే స్థాయిలో అదే సమానమైన పనిలో వాళ్ళు నిమగ్నమై ఆ గ్రౌండ్ని టోటలీ ఆ గ్రౌండ్ని అయితే తీస్తున్న పరిస్థితి అయితే చూడవచ్చు మనం. టోటల్ ఇక్కడ ఇది మొత్తంగా చూస్తే మహబూబాద్ ఎస్పీ గారి యొక్క విషయంలో అయితే ఎంత మెచ్చుకున్న తక్కువే అని చెప్పవచ్చు. టోటల్ దాదాపుగా ఎస్పీలు డిఎస్పీలు వచ్చిపోతూ ఉంటారు, కానీ ఇటువంటి అన్ని విధాలుగా వాళ్ళ యొక్క ఆలోచన అర్థం చేసుకొని మన పోలీస్ వ్యవస్థకు ఒక గ్రౌండ్ ఉండాలి అనే ఒక ఆలోచనతో మొత్తంగా అయితే దాదాపుగా ఇది చూస్తూ ఉంటే ఒక 10 ఎకరాల స్థలంలోనే ఈ గ్రౌండ్ కనిపిస్తూ ఉంది. టోటలీ ఇంత మంచి కార్యక్రమం చేసిన మన జిల్లా ఎస్పీ గారు సుధీర్నాథ్ కేకెన్ రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పవచ్చు టోటల్గా. ఎందుకంటే ఇంతటి మంచి ఘనకార్యం, ఇంతటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పోలీస్ వారికి ఇలాంటి మంచి గ్రౌండ్ అందించడంలో కూడా పూర్తి బాధ్యత వహించారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తూ ఉంటే ఈ మన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లెక్కనే కనిపిస్తూ ఉంది. టోటల్గా చూస్తే ఇది మొత్తం సుందరీకరణ చేస్తే ఇంకా అందం అనేది కనిపించే అవకాశం అయితే ఉంది. అయితే కొంతమంది ఇక్కడ సంబంధించిన యాంపర్స్ కూడా టోటలీగా వాళ్ళు సుదీర్ఘంగా దీంట్లో ఎంతవరకు పిచ్ని రెడీ చేశారనేది కూడా వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. పూర్తి స్థాయిలో అయితే సార్ ఇక పిచ్ దగ్గర ఉండి మొత్తం పోలీస్ వ్యవస్థకు సంబంధించిన పిచ్ని అయితే తయారు చేపిస్తున్నారు సార్ దగ్గర ఉండి. సార్ మాటలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు మొట్టమొదటిసారిగా ఇలాంటి గ్రౌండ్లో మీరు ఆడడానికి వచ్చింది? ఎస్పీ సార్ ఆధ్వర్యంలో సార్కి క్రికెట్ అంటే బాగా ఇష్టం కాబట్టి, అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ డిస్ట్రిక్ట్ కదా, దానికి మనకి ఐఆర్ హెడ్ క్వార్టర్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. సో మనకి ఆ గ్రౌండ్ అనేది మనకి ఇంపార్టెంట్. దాంతోపాటు మనం ఈ పిచ్తో పాటు మనం గ్రౌండ్ తయారు చేసుకోవడం జరిగింది. ఇది మన ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఆల్ ఆఫీసర్ సహకారంతో ఎస్పీ సార్ స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నట్టు. ఇది సార్ క్రికెట్ అంటే ఇష్టం, స్పెషల్ ఇంట్రెస్ట్. దెన్ ది పిచ్ని మన లోకల్ బాయ్స్ పిల్లలు సందీప్ కానీ, మైపాల్ కానీ, మన మురళి, ఈ పిల్లలు కొంచెం వాళ్ళ టీం తోటి పాటు దీనిగా 4 లేయర్స్గా మాకు కంప్లీట్గా పిచ్ తయారు చేయడం జరిగింది. ఇంకా ఫుల్ఫిల్గా కాలేదు, అది ఇంకొంచెం టైం ఉంది. సార్ ఇది గ్రౌండ్ ఎంత 800 మీటర్స్లో ఉందా ఎట్లా? ఇది గ్రౌండ్ విస్తరణ ఎంత ఉంది? ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న గ్రౌండ్ మనకు ట్రాక్ వచ్చేసి 500 ట్రాక్ వస్తుంది. 500 ట్రాక్ వస్తుంది. బట్ దీంట్లో ఇప్పుడు మన సార్ ఉద్దేశం ఏంటంటే ఈ గ్రౌండ్లో మనకు ఈ క్రికెట్ ఒకటే కాదు, మన బాస్కెట్బాల్ కోర్ట్ కానీ, వాలీబాల్ కోర్ట్ కానీ, అంటే అన్ని విధాలుగా మనకు ఆల్ స్పోర్ట్స్ దీంట్లోనే అయ్యేటట్టు ప్లాన్ అన్నట్టు సార్ ప్లాన్. సరే, అవును సార్, ఇటు చూస్తూ ఉంటే మహబూబాద్ జిల్లాలో ఇది మొట్టమొదటిసారిగా ఈ రకంగా ఇటు రావాలంటేనే భయంకరమైన వాతావరణం ఉండేది గతంలో. కానీ దీన్ని ఒక 2-3 నెలల్లోనే పూర్తి స్థాయిలో మీరు దగ్గరుండి సార్ ఎస్పీ గారు దగ్గరుండి చూసుకున్నారు కదా, మీ వాటి ఫీలింగ్ ఎలా ఉంది సార్? అది ఎక్స్పెక్ట్ చేయలేము, చెప్పలేము కూడా. దాన్ని ఈ గ్రౌండ్ తయారు చేయడంలో మా ఎస్బీఐ గారు కానీ, మెయిన్ అంటే మా వెల్ఫేర్ ఆర్ఐ గారు స్టార్టింగ్ నుండి వారు ఉన్నారు. మా ఎస్బీఐ గారు చంద్రమౌళి గారు, నేను లాస్ట్లో వచ్చి యాడ్ అయ్యాను. బట్ కొంచెం క్రికెట్ సార్ నాకు క్రికెట్ చెప్పడం వల్ల పిచ్ తయారు చేయడంలో మా సీసీ గారు, చందు గారు, వీళ్ళంతా ముందు ఉన్నారు అన్నట్టు పిచ్ తయారు చేయడంలో. దాని అదర్ దాన్ ఏంటంటే గ్రౌండ్ మొత్తం తయారు చేయడంలో ఆర్ఐ వెల్ఫేర్ గారు నాగేశ్వరరావు గారు, ఆయన పాపం ఆయన, మా ఎస్బీఐ గారు చంద్రమౌళి గారు, దెన్ ఆల్ ఆఫీసర్స్, దెన్ వీళ్ళందరూ కష్టమే ఇది. సార్ ఇంట్రెస్ట్, సార్ అయితే యాక్చువల్గా ఒక లాస్ట్ 10 days నుండి సార్ గ్రౌండ్లో వచ్చే ఉంటున్నారు, దగ్గరుండి చేయించారు సారు. దెన్
ఉన్నాయి ఉన్నాయి విజువల్స్ ఉన్నాయి. ఓకే ఉన్నాయి విజువల్స్ ఉన్నాయి, సార్ దగ్గర ఉండి చేయించిన విజువల్స్ కూడా ఉన్నాయి, మేము పంపిస్తాం. ఓకే థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ చూడొచ్చు టోటల్గా ఈ మహబూబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ పోలీస్ అకాడమీ సంబంధించి చూస్తే మంచి టోటలీగా సుందరీకరణంగా ఈ పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మొత్తం టోటల్ ఇక్కడ గ్రౌండ్ చూస్తూ ఉంటే మన హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియమే గుర్తొచ్చే విధంగా అయితే తీర్చిదిద్దారు. మొత్తంగా టోటల్గా ఇక్కడ చూడొచ్చు. ఇది దీంతో సంబంధించి మొత్తం ఏ వ్యవస్థ అయినా ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ మంచి యాక్టివ్గా ఉండాలంటే గ్రౌండ్కి వెళ్ళాల్సిందే ఉంటుంది. కాబట్టి దీన్ని అనుగుణం తీసుకొని మన జిల్లా ఎస్పీ గారు సుధీర్ రామకేకన్ గారు అయితే దీన్ని పూర్తి స్థాయిలో తీసుకున్నారు. దాంతోపాటు మన మహబూబాద్ మాన్కోట ఎస్పీ గారు మన డిఎస్పీ గారు మనతో ఉన్నారు. వాళ్ళ మాటలు వాళ్ళ ఒక ఫీలింగ్ ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, నా పేరు సీతారాం సార్. ఎలా అనిపించింది సార్? నమస్తే అండి. ఈరోజు పండుగ వాతావరణం ఉన్నది. జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలోని ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క క్రీడోత్సవాలను గౌరవ ఎస్పీ గారు ప్రారంభిస్తారు. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ క్రీడలు అనేది పోలీసులో ముఖ్యమైనది. దేహదారుడ్యానికి మానసిక ఉల్లాసానికి కూడా క్రీడలు అనేది ఒక ముఖ్య భాగం. దాంట్లో భాగంగానే ఈరోజు పోలీసుల మధ్య ఈ క్రీడోత్సవాలు పోటీలు నిర్వహిస్తున్నారు. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సార్, మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద గ్రౌండ్ ఇక్కడికి రావాలంటేనే భయపడే పరిస్థితిలో ఉన్న ఈ యొక్క స్థలాన్ని చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇలా ఎలా చేయాలనిపించింది, అసలు చేయడానికి ముఖ్య కారణం ఏంటి సార్? ఈ గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారి యొక్క ఇంట్రెస్ట్తోని చొరవ తీసుకొని ఈ గ్రౌండ్ కంప్లీట్గా చదును చేపించి మొట్టమొదటిసారిగా జిల్లా ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా క్రీడతో నిర్వహించని చెప్పేసి ఎస్పీ గారు గట్టిగా బలంగా వారు పూనుకున్నారు. వారి ఆదేశాల మేరకు, వారి కోరిక మేరకు, వారి యొక్క ఇంట్రెస్ట్ మేరకు, చొరవ మేరకు ఈ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది? గౌరవ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈ క్రీడోత్సవాలు స్టార్ట్ అవుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఈ క్రీడా ఉత్సవాలలో పాల్గొంటున్నాం. మేము అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తూ ఉంటే రన్నింగ్గా ఇక్కడ వాతావరణం అయితే చాలా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది మహిళా పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంది, అసలు మహిళా పోలీసుల యొక్క ఫీలింగ్ ఏందో దగ్గర ఉండి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి గ్రౌండ్లో ఎక్కడైనా చూసారా? ఇట్లాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదండి. చాలా హ్యాపీగా ఉంది. అందరం పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. 100 మీటర్స్, టగ్ ఆఫ్ వార్, లాంగ్ జంప్, 200 మీటర్స్. మాది కురివి పోలీస్ స్టేషన్ అండి. నా పేరు అనిత. ఈ సార్ ఎస్పీ సారు ఇట్లా చేయడం మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం సార్ వచ్చిన కాంచి, ఇదే ఫస్ట్ టైం. ఇంత మునుపు ఒకసారి శరత్ సార్ ఉన్నప్పుడు ఒకసారి పెట్టారండి. అప్పుడు మన కబడ్డీ మహబూబాద్ గెలిచాము. ఇప్పుడు కూడా గెలుద్దామన్న కాన్ఫిడెన్స్తో వచ్చాము మేము ఇక్కడికి. ఉందా ఇక్కడ? కబడ్డీ కోర్టు కూడా వేసారా? మా పోలీసుని 10 మంది వచ్చారు. ఎస్ఐ గారు, మేము 9 మందిమే వచ్చాము. సతీష్. అవును. ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు పోలీసు వాళ్ళు. ఇక వాళ్ళ కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే టోటలీ వీళ్ళు ఎప్పుడూ బిజీగా ప్రజలకు సేవ చేయడానికే పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. ఇవాళ వాళ్ళ ఫీలింగ్ ఏందో, ఎలా అనిపించింది? మాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము కే సముద్రం పోలీస్ స్టేషన్ నుండి వచ్చినాము. మాకు గేమ్స్ అంటే ఎప్పుడు డ్యూటీలో బిజీగా ఉంటాం కాబట్టి మైండ్ రిలాక్సేషన్ కోసం ఈ గేమ్స్ ఉంటే మంచిది అనుకున్నాము. ఇప్పుడు 3 డేస్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఆడడానికి వచ్చాము. మేము బయ్యారం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాము. ఇప్పుడు అన్ని రోజులు ఆడినాం కానీ అప్పుడు గ్రౌండ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఆడాలని ఉంది. చాలా ఎగ్జైట్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉన్నది, చాలా బాగుంది. ఇట్లా అంటే చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఇది టోర్నమెంట్. ఇట్లా ఎవ్రీ ఇయర్ చదివితే అందరికి కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి అనుకుంటాను. ఇక్కడ ఈ గ్రౌండ్లో ఒక స్పెషల్ ఉంది. ఈ గ్రౌండ్ స్పెషల్ ఏంటి? మా హెడ్ క్వార్టర్ స్పెషల్, మాకు మా బిల్డింగ్ స్పెషల్. మాకు గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది, బాగుంది. పోలీస్ వ్యవస్థలోనే ఇంత పెద్ద గ్రౌండ్ ఎప్పుడైనా చూసారా? లేదు, ఎక్కడ చూడలేదు. వరంగల్లో కూడా చూడలేదు. మాదే పెద్దది, చాలా పెద్దది. స్థాయిలో వాళ్ళ యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా
ఇంత పెద్ద గ్రౌండ్ అయితే మేము ఎప్పుడు చూడలేదనే ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది. వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏందో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నా పేరు సూరయ్య, నేను ఏఎస్ఐ మహబూబాద్ రూరల్ పిఎస్లో పనిచేస్తున్నాను. చాలా ఆనందమైన విషయం ఇది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి పోలీసు డ్యూటీ మీట్ అన్నది చాలా వరకు మర్చిపోయారు అందరూ. ఈ ప్రభుత్వంలో ఇది కావడం చాలా ఆనందకరమైన విషయం. ఇది మా ఆఫీసర్లు కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. నాతో పాటు మా మెన్ను కూడా పోలీసు కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, ఏఎస్ఐలు కానీ, ఎస్ఐలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇది సంవత్సరం కోసం ఇట్లా జరగడం వల్ల మాలో ఉత్సాహం ఉంటుంది. తర్వాత అందరూ ఒకరి దగ్గర కలుసుకొని మాట్లాడుకోవడం, బ్యాచ్మెన్లు కలవడం, జూనియర్లు సీనియర్లు ఇట్లా బాగుంటుంది అన్నట్టు. ఇది మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద గ్రౌండ్ పోలీస్ వ్యవస్థల్లోనే కొంతమంది చెప్తా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? దిస్ ఇస్ ఫీలింగ్. 100% కరెక్ట్. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న గ్రౌండ్ కంటే చాలా పెద్దగా ఉంది. మా ఎస్పీ గారు చేసినది చాలా కృతజ్ఞతగా మేము తెలియపరచాలి సార్కు. సుధీర్ రామ్ కేకన్ గారు సార్ది చరిత్ర, అంటే మా జిల్లా మహబూబాద్ జిల్లాలో చరిత్ర నిలిచిపోతాడు సార్ ఈ విషయంలో, గ్రౌండ్ విషయంలో. సార్ ఇప్పుడు మొత్తంగా అయితే టోటలీ ఈ ఫండ్స్ ఏమైనా ఎలా వచ్చాయి ఏంటి అనేది వివరాలు. అది మా ఎస్పీ గారు ఎలా తెచ్చారో ఎలా చేశారో అది సార్కి తెలుసు. అది మాత్రం చాలా సంతోషకరమైన విషయం. ఇది మహబూబాద్ జిల్లాకు పోలీసు గ్రౌండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా కంటే భారీ ఎత్తున ఉంది. ఇది మంచిగా ఉంది. క్రికెట్ గ్రౌండ్ ఉందంటే మామూలు విషయం కాదు. ఉమ్మడి జిల్లాలో ఓన్లీ క్రికెట్ లేదు, అది జేఎన్ఎస్ గ్రౌండ్ పోవాల్సి ఉంటుంది అక్కడ. కానీ మా దగ్గర మాత్రం క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, టెన్నికాయట్, హై జంప్, లాంగ్ జంప్ అన్ని గ్రౌండ్లు ఉన్నాయి అందులో.